శ్రీలీల పెళ్లి చేసుకోబోయే దితన్నే తనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పేసింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాతో ఫుల్గా చక్కర్లు పడుతుంది. సో తనకు కావాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి, అసలు తను ఎలాంటి క్వాలిటీస్ చెప్పింది అంటే శ్రీలీల ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, తను సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడా, లేకపోతే తను ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నవాడా, లేకపోతే వాళ్ళ రిలేటివ్సా, ఎప్పుడు చేసుకుంటుంది అని చెప్పేసి చాలా మటుకు ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి యూత్లో మనం వింటున్నాం. ఎందుకంటే శ్రీలీలకి యూత్లో మంచి క్రేజ్ ఉంది. అంటే ఇంతకు ముందు వరకు ఎప్పుడైతే పుష్ప సినిమా చేసిందో, పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేసిందో పుష్ప 2లో, సో అప్పటి నుంచి కూడా తనకున్నటువంటి క్రేజ్ అనేది ఇంకా డబుల్ అయిపోయింది. అంతకుముందు ఎంత మంచి క్రేజ్ ఉంది, ముఖ్యంగా యూత్ అనే వాళ్ళు శ్రీలీలకి మంచి అట్రాక్షన్ అవుతారనమాట. ఎందుకంటే తన యాక్టింగ్ కావచ్చు, క్యూట్నెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అందరి హీరోయిన్లో కూడా యంగెస్ట్ హీరోయిన్ అంటే శ్రీలీలనే కాబట్టి తనకు చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు పుష్ప 2లో ఎప్పుడైతే తను స్పెషల్ సాంగ్ చేసిందో ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాల్లో కూడా చిన్న బిట్లో ఎందుకు కాదు శ్రీలీలని పెట్టుకుందాము, తనని చూసైనా జనాలు థియేటర్ వరకు వస్తారు అనే ఒక థాట్కి డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు మాస్ జాతర సినిమాలో కూడా రవితేజ గారు పక్కన శ్రీలీల గారు హీరోయిన్గా చేయడం జరిగింది. సో ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న భాగంలోనే తనకు పెళ్లి గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మనకు రీసెంట్గా వింటూ ఉన్నాం మీరు నిశ్చితార్థం చేసుకున్నారని చెప్పేసి, ఎవరికి తెలియకుండా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి, మీరు శారీ కట్టుకున్న ఫొటోస్ని పెట్టి ఆ విధంగా అంటున్నారని చెప్పేసి చాలా మటుకు అప్పట్లో కూడా మనం సోషల్ మీడియాలో విన్నాం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ తనకు వచ్చినప్పుడు ఓకే ఇప్పుడైతే నేను పెళ్లి గురించి అంత ఆలోచన లేదు, బట్ నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి కొన్ని చెప్పింది అనమాట. సో ఏంటంటే కొంచెం హ్యూమర్గా ఉండాలి, అంటే ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి, అండ్ కష్టాల్ని స్వీకరించాలి, అండ్ ముఖ్యంగా నన్ను భరించాలి, అండ్ ఫ్యామిలీ మ్యాన్ అయి ఉండాలి అని చెప్పేసి తను చెప్పిందనమాట. సో ఇంకా అందరికీ తెలిసిందే కదా, వాళ్ళ అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఇష్టాలు చెప్పినప్పుడు ఇంకా వాటికి అనుగుణంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు మలుచుకోవడం కానీ, వాళ్ళ టేస్ట్లు ఏంటి తెలుసుకొని వాటిని వీళ్ళు ఫాలో అవ్వడం కానీ, వాళ్ళు ఏ బ్రాండ్ దుస్తులు ధరిస్తారు, ఏ బ్రాండ్ షూస్ వేసుకుంటారు, ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకుంటారు, వాటిని మనం కూడా అఫోర్డ్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా శ్రీలీల ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్లో ఫన్నీగా మాట్లాడుకోవడం, అరే ఎవరికి క్వాలిటీస్ ఉన్నాయి, అరే ఖచ్చితంగా మీరు శ్రీలీలకు సెట్ అవుతారు, ట్రై చేయండి అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. బట్ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. బట్ వీళ్ళు ఎప్పుడు చేసుకుంటారని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళ విషయం పక్కన పెడితే శ్రీలీలకు సంబంధించి ఇప్పుడు ఈ యొక్క న్యూస్ మాత్రం చాలా చక్కర్లు కొడుతూ ఉంది.